వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేయండి, ఈవినింగ్ స్నాక్ చూసేద్దాం. పిల్లలు స్నాక్ చేయమన్నారండి, అందుకే చేస్తున్నా. పన్నీర్ ఫింగర్ అండి, పన్నీర్ ఫింగర్స్ చేస్తున్నాను. చూసేయండి, ఇది పావు కేజీ పన్నీర్ అండి, తెప్పించాను. పిల్లలు అడిగారు. పావు కేజీ పన్నీర్ ఇది కోసి ముక్కలు పెట్టాను. ఇక్కడ దాంట్లోకి ఏమేమి వేస్తానో చూసేయండి. పన్నీర్ ఫింగర్స్ చెప్పడం రావట్లేదు, చూసేయండి ఎలా చేస్తానో. పన్నీర్ ఫింగర్స్లో కావాల్సినవి చూసేయండి. కప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి. శనగపిండి బియ్యపిండి వేసాం కదా, ఒక చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసాం కదా. ఇగోండి గరం మసాలా, చెంచాలో సగమే, ఈ చెంచా కాదు మామూలు చెంచాతో సగం గరం మసాలా వేస్తున్నాను. ఇదంతా కలిపేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి. పిండి బాగుంటుంది చేస్తే, ఇది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. రోజు పునుగులు బజ్జీలు అట్లు అంటే వీళ్ళు చిరాకు పడిపోతున్నారు. రోజు అట్టు పునుగు బజ్జీనా అని, అందుకనే ఈరోజు ట్రై చేస్తున్నా. ఇది ఇంకొంచెం వాటర్ పట్టిద్దండి, కొంచెం వాటర్ పట్టిద్ది, వేద్దాం. సరిపోయిందండి. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్నీ ఊరుతాయని చెప్తున్నాను నేను. ఈలోపు బాండీ పెట్టి, అదే డాక పెట్టి దాంట్లో ఆయిల్ పోద్దాం. అది కూడా వేడెక్కుతుంది. ఇదిగోండి, అవి పన్నీర్ డిప్ చేయడానికి పిండి కలిపాం కదా, డిప్ చేసిన తర్వాత దీంట్లో కూడా చేయాలండి. దీంట్లో కూడా డిప్ చేసి చేయాలండి. చేస్తే బాగుంటుంది, క్రంచీగా. బాగా మెత్తగా నలపాలి. చూసేయండి, పిండి నానిపోయిందండి. నానిపోయినగా దీంట్లో డిప్ చేసేద్దాం కాంప్లెక్స్లోకి. ఏంటోనండి, ఈ వర్షాలు ఎండలు అసలు మామూలుగా పడట్లేదు. మామూలు ఎండలు కాదు, మామూలు వర్షాలు కాదు. ఎండాకాలంలో తుఫాన్లంట, వర్షాకాలంలో ఎండలు అన్నట్టుగా ఉన్నాయి. మా చిన్నప్పుడైతే ఇలా లేదు. ఇప్పుడు ఏంటో అసలు చూడలేకపోతున్నాము. చూసేయండి, డిప్ చేసాం కదా.
ఇవి బాగా రోస్ట్ అవ్వాలండి. నిదానంగా వేయిద్దాము. మిగతా టిప్ చేద్దాం మళ్ళీ పిండిలో. చూసేయండి, ఫ్రై చేసానండి కొన్ని, ఇంకొన్ని ఫ్రై అవుతున్నాయి. దీన్ని సాస్లో ముంచుకొని తింటే బాగుంటుంది. చూపించేస్తాను. చూసేయండి, రెడీ అయిపోయినాయి పన్నీర్ ఫింగర్స్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు మా పిల్లలు.